వెల్కమ్ టు లేటెస్ట్ న్యూస్. హనుమకొండ వరంగల్ సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని రాష్ట్ర పర్యావరణ అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అన్నారు. గురువారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారిక పర్యటన నేపథ్యంలో మీడియా సమావేశాన్ని మంత్రి నిర్వహించారు. మీడియా సమావేశంలో రాష్ట్ర పర్యావరణ అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుండి నేరుగా హెలికాప్టర్ ద్వారా వరంగల్ టెక్స్టైల్ పార్కుకు చేరుకుంటారని అన్నారు. టెక్స్టైల్ పార్కులో ఫోటో ఎగ్జిబిషన్ ను సీఎం పరిశీలిస్తారని పేర్కొన్నారు. వరంగల్ టెక్స్టైల్ పార్క్ సందర్శన అనంతరం పూర్వ సెంట్రల్ జైలు ప్రాంతంలో నూతనంగా నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని పరిశీలిస్తారని అన్నారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులపై అధికారులతో సీఎం సమీక్షిస్తారని అన్నారు. అనంతరం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కు చేరుకుని అభివృద్ధిపై మంత్రులు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం సమీక్షిస్తారని తెలిపారు. హైదరాబాద్ తర్వాత పెద్ద నగరమైన వరంగల్ ను రెండో రాజధానిగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నట్లు తెలిపారు. దీనికి ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, స్మార్ట్ సిటీగా అదేవిధంగా ఇండస్ట్రియల్ కారిడార్ గా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. మహిళలకు ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. అన్ని రంగాల్లో వరంగల్ ను అభివృద్ధి పథంలో నడిపిస్తామని అన్నారు. కూడా పరిధిలో ఇతర జిల్లాల ప్రాంతాల అభివృద్ధి చేయాలని మంచి ఆలోచనతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారని అన్నారు. ముఖ్యమంత్రిగా కోరిన వెంటనే ముందుగా వరంగల్లో సమావేశాన్ని నిర్వహించేందుకు ముఖ్యమంత్రి సుముఖత వ్యక్తం చేశారని, వరంగల్ ఫైనల్ మాస్టర్ ప్లాన్ ను ముఖ్యమంత్రితో చర్చిస్తామన్నారు. మాస్టర్ ప్లాన్ తో జిల్లా శరవేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. హనుమకొండ కలెక్టరేట్లో నిర్వహించే సమావేశంలో ఎజెండాలోని అంశాలను సమగ్రంగా చర్చిస్తారని పేర్కొన్నారు. వరంగల్ మాస్టర్ ప్లాన్ పై మొదటి అంశంగా చర్చించినట్లు తెలిపారు. స్మార్ట్ సిటీ పథకం నిధులతో నగరంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. అండర్ డ్రైనేజీ నిర్మాణం, అదేవిధంగా అండర్ గ్రౌండ్ కేబుల్ నిర్మాణం చేపట్టేందుకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ సమావేశంలో మేయర్ గుండు సుధారాణి, వరంగల్ పశ్చిమ వర్ధనపేట ఎమ్మెల్యేలు నాయన్ రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఎందుకు మరి ఆలస్యం అవుతా ఉంది, ఎంత త్వరగా దాన్ని ఓపెనింగ్ చేసి మరి ప్రజలకు అంకితం చేయాలనే విషయం మీద కన్సర్న్ ఏజెన్సీ వాళ్ళతోటి మాట్లాడి తెలుసుకొని మరి ఆ తర్వాత డైరెక్ట్గా ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ఇక్కడ రివ్యూ ఏర్పాటు చేసి ఈ ఎజెండా ఐటమ్స్ మీద వారు రివ్యూ చేసినాక వారు నిర్ణయాలు తీసుకొని, ముఖ్యంగా గతంలో ఎలక్షన్ సమయంలో వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరము వరంగల్, రెండవ రాజధానిగా దీన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో మేము ముందుకెళ్తా ఉన్నాము. దీనికి ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్, అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఒక స్మార్ట్ సిటీగా డెవలప్ చేయాలి, ఇండస్ట్రియల్ కారిడార్గా డెవలప్ చేయాలి అని, మరి అదేవిధంగా మహిళలకు కూడా ఉపాధి కల్పించే విధంగా ఇక్కడ మేము చర్యలు తీసుకుంటాము. ఈ విధంగా అన్ని రకాల వరంగల్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తామనేటువంటి మాట మాట్లాడారు. దీనికి లింక్గా ఉన్నటువంటి జిల్లాలు ఇటు ఖమ్మం కానీ ఇటు కరీంనగర్ సైడ్ కూడా వారు డెవలప్మెంట్ చేయాలనేటువంటి ఒక మంచి ఆలోచనతోటి ముఖ్యమంత్రి గారు ఉన్నారు. కాబట్టి మొన్ననే ఎలక్షన్స్ వరకు, మొన్నటి వరకు కూడా ఎలక్షన్స్ కోడ్ ఉండడం వలన కొంత మా పరిపాలనకు గ్యాప్ వచ్చినా కూడా ఎలక్షన్స్ అయిన వెంటనే అందరం కూడా మళ్ళీ మా పనుల్లో విధుల్లోకి మరి ఎంటర్ అయి మా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా మేము ముఖ్యమంత్రిని కోరిన వెంటనే ముందుగా వరంగల్ కార్పొరేషన్ మీటింగ్ కండక్ట్ చేస్తే ఇక్కడ ఒకసారి దిశానిర్దేశం చేసినట్టయితే, ఒక ఫైనల్ మాస్టర్ ప్లాన్ అంటూ ప్రిపేర్ చేసినట్టయితే దశల వారీగా ఈ యొక్క కుడా లిమిట్స్ని కానీ వరంగల్ పట్టణాన్ని కానీ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోయే అవకాశం ఉంటుందని చెప్పి వారు కోరిన మీదట రేపు సమయం ఇచ్చి రావడం జరుగుతూ ఉంది. దీంట్లో ముఖ్యంగా మేము తీసుకోబోయేటువంటి అంశాలు, ఫస్ట్ టెక్స్టైల్ పార్కు నిర్మాణము, దాంట్లో ఫోటో ఎగ్జిబిషన్, ఆ లోకల్ ఇన్స్పెక్షన్ ప్లస్ ప్లాంటేషన్, ఈ మూడు కూడా చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి బై రోడ్డు మన హాస్పిటల్ విజిట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత కలెక్టర్ ఆఫీస్ ఇక్కడ మీటింగ్ పెట్టినప్పుడు కొన్ని ఎజెండా అంశాలను తీసుకోవడం జరుగుతుంది. అందులో మొదలు వరంగల్ మాస్టర్ ప్లాన్ గురించి మొదటి అంశంగా మరి చెప్పుకున్నాము. దాన్ని గతంలో ఒకసారి మాస్టర్ ప్లాన్ చేసి పంపించారు, కానీ అందులో డీవియేషన్స్ చాలా ఉన్నాయి. వాళ్ళకు అనుగుణంగా వాళ్ళ రోడ్స్ పోకుండా, వాళ్ళ జాగాలు పోకుండా, వాళ్ళ ఇల్లు పోకుండా వాళ్ళు మాస్టర్ ప్లాన్ ప్రిపేర్ చేసి పంపించారు. కాబట్టి దానివల్ల అందం పోతుంది, పట్టణ అందం పోతుంది, ప్లస్ అది ఒక స్వార్థపూరితమైనటువంటి మాస్టర్ ప్లాన్గా ఈరోజు మాకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో తెలిసింది. కాబట్టి అది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి
మళ్ళీ కొత్త ఏజెన్సీని టెండర్ ప్రాసెస్లో పిలిచి మళ్ళీ కొత్త వాళ్ళను నియమించి ఒక 3 months టైం బౌండ్ ప్రోగ్రామ్ ఇచ్చి కొత్త మాస్టర్ ప్లాన్ తీసుకొని దాన్ని కంటిన్యూ చేస్తే బాగుంటుంది అనేది మేము అందరం కూడా అభిప్రాయం వ్యక్తపరచడం జరిగింది. అది ముఖ్యమంత్రి వారి నిర్ణయానికి వదిలేయడం జరుగుతుంది. అది ఈరోజు మేము చేసిన డిస్కషన్లో అదొక కార్యక్రమం. ఇంకొకటి స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్స్ గురించి కూడా ఇప్పటికీ జూలై వరకు మనం స్మార్ట్ సిటీ పనులు మొదలు పెట్టాలి. అయితే కొంత మన పోయిన గవర్నమెంట్ మ్యాచింగ్ ఫండ్స్ విడుదల చేయలేదు స్మార్ట్ సిటీకి గవర్నమెంట్ తరఫున, స్టేట్ గవర్నమెంట్ తరఫున. దానివల్ల స్మార్ట్ సిటీ ఫండ్స్ పనులు కూడా ప్రారంభించలేకపోయాము. రేపు ముఖ్యమంత్రి గారు వస్తున్న సందర్భంలో ఇప్పుడు కూడా మేము అధికారులతో మాట్లాడతాము. 99% రేపు ఆయన వచ్చేలోపే ఆ మ్యాచింగ్ గ్రాంట్ కూడా విడుదల చేస్తే మేము ఆన్గోయింగ్ అంటే వర్క్ స్టార్ట్ చేసి యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ ఇస్తే అప్పుడు సెంట్రల్ నుంచి మళ్ళీ ఫర్దర్గా మనకు ఫండ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రేపు సీఎం గారు వచ్చే వరకు విడుదల కాకపోయినా సీఎం గారు వెళ్ళిన వెంటనే ఈ స్మార్ట్ సిటీ ఫండ్స్ కూడా విడుదల చేసే కార్యక్రమాన్ని కూడా మరి తీసుకోమని వాటిని కోరడం జరుగుతుంది. అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ కూడా ఆల్రెడీ ప్లాన్ చేసిందే ఉంది. మళ్ళీ వాళ్ళను మేమేమంటే అది సీఎం గారు నోటీసులో పెట్టి మళ్ళీ ఒకసారి సర్వే చేపిస్తామని చెప్పి కోరుతాము. ఎందుకంటే ఒక డ్రైనేజీ సిస్టమ్ కట్టిన తర్వాత అది స్లోప్స్ అంటూ సరిగా పెట్టకుండా ఇష్టానుసారంగా పెట్టినప్పుడు ఆ కట్టిన డ్రైనేజీకి విలువ లేకుండా పోతుంది. దానివల్ల ఇంకా ఇబ్బందులు ఎక్కువయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అది ఒకటి మేము అధికారులను సూచించాము. రేపు సీఎం గారి నోటీసులో కూడా అది పెట్టడం జరుగుతుంది. దాంతోపాటుగా మేము కేబుల్ అండర్ గ్రౌండ్ కేబుల్ ఒకటి కూడా దాంతో పాటే వేస్తే, ఎందుకంటే మళ్ళీ తవ్వడము పెట్టడము ప్రజలను ఇబ్బంది పెట్టడం ఉండకుండా ఈ కేబుల్ అండర్ గ్రౌండ్ చేయడము, అదేవిధంగా వాటర్ కూడా అండర్ గ్రౌండ్ నుంచి మనము ప్యాసేజ్ పెట్టేసి వాటర్ దానికోసం కూడా ప్లాన్ చేయాలని చెప్పి మేము ఈ మీటింగ్లో అనుకున్నాము. మా గవర్నమెంట్ నుంచి మాత్రం అండర్ గ్రౌండ్ దాని డ్రైనేజ్ గురించి వచ్చింది. దానికి వీటిని మేము యాడ్ చేయడం జరిగింది. అది కూడా రేపు ముఖ్యమంత్రి గారు నోటీస్కి వెళ్ళి అది కూడా వారి నిర్ణయం తీసుకునే విధంగా మేము వారిని కోరడం జరుగుతుంది. అదేవిధంగా